హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కైలాష్నాథ్ నిజస్వరూపం తెలుసుకుని నాగేంద్ర ప్రసాద్ను ఇంటికి తీసుకువచ్చి రెండు కుటుంబాలను ఒకటి చేసిన సాకేత్. షాక్లో కైలాష్నాథ్, ఆనందంలో సౌదామిని, మైథిలి, హరిశ్చంద్ర ప్రసాద్. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. వారసరాలు రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మైథిలి నాగేంద్ర ప్రసాద్తో మాట్లాడుతుంది. నాన్న, ఉషకు నయమైపోతే ఇక నీకు అత్తకు మధ్య ఉన్న దూరం తగ్గిపోతుంది. అత్తకు నీ మీద ఉన్న కోపం పోతుంది. అప్పుడు మన రెండు కుటుంబాలు ఒకటైపోతాయి. ఇక మనం తొందరలోనే కలిసి ఉండొచ్చు అని మైథిలి అనేసరికి నాగేంద్ర ప్రసాద్ చాలా ఆనందపడిపోతాడు. అవునమ్మా, ఉషకు తొందరగా నయం అవ్వాలని నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. తనలో కూడా చాలా మార్పులు వచ్చాయి. అతి త్వరలోనే ఉష మామూలు మనిషిగా తిరుగుతుంది అని నాగేంద్ర ప్రసాద్ అంటాడు. ఇక నాగేంద్ర ప్రసాద్ మైథిలి బయట మాట్లాడుకుంటూ ఉండగా ఇక చందన వాళ్ళు ఏర్పాటు చేసిన డిటెక్టివ్ అయితే మైథిలి నాగేంద్ర ప్రసాద్ని ఫోటో తీస్తాడు. దొరికింది. వీళ్ళు ధరణి గురించి అడుగుతున్నారు కదా, ఈ అమ్మాయి అతని కూతురు. ఇప్పుడు వీళ్ళిద్దరినీ ఫోటోలు తీసి ఇక సార్కి పంపిస్తే చాలు, నా పని అయిపోయినట్లే అని ఇక వాళ్ళని ఫోటోలు తీసి పక్కకు వచ్చి కైలాష్నాథ్కి ఫోన్ చేస్తాడు. సార్, మీరు చెప్పినట్లుగానే అతని కూతురిని ఫోటోలు తీశాను. నేను చెప్పిన ప్లేస్కి మీరు రండి, అప్పుడు మీకు ఆ ఫోటోలు ఇస్తాను అని ఇక ఆ డిటెక్టివ్ చెప్పగానే కైలాష్నాథ్ అయితే చందన్ను తీసుకుని ఇక డిటెక్టివ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. చందన, ఏంటి మావయ్య, ఆ ఫోటోలు వాట్సాప్ చేస్తే సరిపోతుంది కదా అని అంటే, నేను అదే అడిగాను, కానీ అతను ప్రింటౌట్ తీసి ఆ ఫొటోస్ పట్టుకుని వచ్చి మనకు ఇస్తానన్నాడు. సరేలే, కొంతసేపు వెయిట్ చేద్దాం, ఎలాగైతేనో ఆ ధరణి ఫోటోలు దొరికినాయి కదా అని అంటే, అవును మావయ్య, ఆ ధరణిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది. ఇక దాని అంతు చూడాలి. తను ఎవరో తెలిస్తే కదా మనకి, అప్పుడు దాన్ని ఏదైనా చెయ్యొచ్చు అని చందన అంటుంది. ఇంతలో డిటెక్టివ్ వస్తాడు. సార్, మీరు చెప్పినట్లుగానే అతని కూతురు ఫోటోలు తీశాను అంటూ ఇక ఫోటోలు ఇస్తాడు. ఆ ఫోటోలు చూడగానే కైలాష్నాథ్, ఏంటి నేను చెప్పింది ఆ దాన్ని ఫోటోలు తీయమని, నువ్వేంటి మైథిలి ఫోటోలు తీసావు అని అంటే, లేదు, నేను మీరు చెప్పినట్లుగానే దాన్ని ఫోటోలు తీశాను అని ఇక ఆ డిటెక్టివ్ అంటాడు. చందన ఏడ్చినట్టు ఉంది. అందుకనే మావయ్య, నువ్వు ఇలాంటి వాళ్ళకి పని చెప్పకూడదు. ఇది మైథిలి కాదండి, ఆయన కూతురు ధరణి అని ఆ డిటెక్టివ్ వాదిస్తాడు. ఇక నాగేంద్ర ప్రసాద్, ఆగమ్మ చందన, తిను ధరణియే అంటే మైథిలిగా మన దగ్గరకు వచ్చి నాటకం ఆడుతుంది. ఏంటి మావయ్య నువ్వు అలా మాట్లాడుతున్నావనంటే, అవునమ్మా, తిను మైథిలి అయితే ఆ నాగేంద్ర ప్రసాద్ ఇంటికి ఎందుకు వెళ్తుంది? తిను ధరణి కనుకే వాళ్ళ నాన్న దగ్గర ఉంది అంటే మైథిలిగా మన మధ్యలోకి వచ్చి మనల్ని మోసం చేసింది, మనల్ని పిచ్చివాళ్ళు చేసింది. అవును మావయ్య, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. ఇప్పుడు అనిపిస్తుంది ఈ ధరణి పేరు మార్చుకుని మైథిలిగా మన ఇంట్లోకి వచ్చిందని. ఇక దాని అంతు చూద్దాం మావయ్య అంటూ ఇక చందన అనేసరికి డిటెక్టివ్కు థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోతారు. మరోవైపు సాకేత్ అయితే షర్ట్ మార్చుకుంటుంటే మైథిలి వస్తుంది. ఏ, అలా వచ్చేసో, సిగ్గు లేదా? తలుపు తట్టి రావాలన్న కామన్ సెన్స్ కూడా లేదా అని సాకేత్ మైథిలితో అంటుంటే, ఏంటి బావా, నువ్వు నా మొగుడివి, నీ రూమ్లోకి రావడానికి నాకు పర్మిషన్ ఎందుకు అని అంటే, నీకు అసలు సిగ్గు లేకుండా పోయింది, ఎలా మాట్లాడుతున్నావో చూడు అని అంటే, ఏంటి నువ్వు ఇప్పుడు షర్ట్ మార్చుకోవాలి అంతేనా? సరే అంటూ ఇక అక్కడ ఉన్న టీషర్ట్ తీసి సాకేత్కి అయితే బలవంతంగా వేసేస్తుంది. ఏంటిది ఇలా చేస్తున్నావు అని అంటే, నువ్వేం మాట్లాడకు బావా అంటూ మైథిలి అంటుంది. ఏంటో ఈ మైథిలి చేష్టలు నాకు అసలు అర్థం కావటం లేదు. తిను ధరణి అని చెప్తే మా అమ్మ మెడపెట్టి బయటకు గెంటేస్తుంది, కానీ నా అవసరం కోసం ఇదే ధరణి అని చెప్పలేకపోతున్నాను. ఇది చేసే పిచ్చి వేషాలన్నీ భరించాల్సి వస్తుంది అని అనుకుంటాడు. ఇంతలో చందన కైలాష్నాథ్ వచ్చి, ఏయ్ మైథిలి మైథిలి అంటూ ఇక చందన అరుస్తుంది.
ఇంట్లో వాళ్ళంతా కూడా అక్కడికి వస్తారు. సౌదామిని అయితే, ఏంటి చందన, ఏమైంది, మైథిలిని అంత కోపంగా పిలుస్తున్నావు అని అంటే, అవును, ఏది ఇంతకీ అది రాలేదు అని అనేసరికి సాకేత్ మైథిలి ఇద్దరూ పైనుంచి వస్తారు. ఇక, ఏ మైథిలి, నీ విషయం బయటపడిపోయింది, ఇక నీ గుట్టు బయటపడిపోయింది అంటూ అనేసరికి, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు చందన అని సౌదామిని అంటుంది. మాటలు కాదు, ఇదిగో చూడండి అంటూ ఇక నాగేంద్ర ప్రసాద్ మైథిలి ఉన్న ఫోటో అయితే సాకేత్కి, హరిచంద్ర ప్రసాద్కి, సౌదామినికి ఇస్తుంది. సాకేత్ అది చూసి, అమ్మో, ఈ ధరణి మైథిలి ఒక్కరే అని చందనకు తెలిసిపోయింది. ఇప్పుడు నా మెడిసిన్ పరిస్థితి ఎలాగా అని చాలా టెన్షన్ పడిపోతాడు. ఇక సౌదామిని అయితే ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోతుంది. హరిచంద్ర ప్రసాద్ అయితే, అయ్యయ్యో, మైథిలియే ధరణి అన్న విషయం ఇప్పుడప్పుడే బయటపడకుండా ఉంటే బాగుండును అని అనుకుంటాడు. చందన, ఏంటే ధరణి హాలియాస్ మైథిలి, నీకు ఎన్ని పేర్లే, నువ్వు మైథిలి పేరుతో మా కుటుంబంలోకి వచ్చి మా మధ్య గొడవలు పెట్టి నువ్వు ఆనందం చూస్తున్నావా? ఇక కైలాష్నాథ్, ఆ నాగేంద్ర ప్రసాద్ ఎంతకు తెగించాడు. తను ఈ ఇంట్లో ఆస్తి కోసం తన కూతుర్నే మారు పేరుతో ఇక్కడికి పంపించి నాటకం ఆడుతున్నాడు. మన మీద పగ తీర్చుకోవడానికి ఆ నాగేంద్ర ప్రసాద్ ఎంతకు తెగించాడు అంటూ ఇక కైలాష్నాథ్ అంటుంటే, చందన, ఇక మైథిలి, ఇక నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అంటూ మైథిలి మీదకి చేయి లేపేసరికి మైథిలి చందన చేయి అడ్డుకుంటుంది. ఏంటి, నేను మైథిలిని, ధరణిని కాదు, అయినా నువ్వెందుకు నా మీద చేయి చేసుకోవాలని చూస్తున్నావు అని అడుగుతుంది. చూసావా అత్త, దీని విషయం బయటపడిపోయినా సరే ఇంకా మైథిలిని అని అంటుంది. ధరణి అన్న విషయం ఒప్పుకోవటం లేదు అని అంటే, సాకేత్, అమ్మా మైథిలి, నువ్వు మహానటివి, ఇప్పటికిప్పుడు ఎలా మార్చేసావు తల్లి. నీ నాటకాలు, నీ అద్భుతాలు చూడటానికేనా నేనున్నది. అబ్బబ్బా, ఏం నటన అంటూ ఇక మనసులో అనుకుంటాడు. చందన, చూసావా అత్త, ఇది దొరికిపోయిన తర్వాత కూడా ఎలా మాట్లాడుతుందో అని అంటుంది. నువ్వు ధరణివి కాకపోతే ఆ నాగేంద్ర ప్రసాద్ ఇంటికి ఎందుకు వెళ్ళావు అని అంటే, అవును, నేను వెళ్ళాను. ఆ ధరణి నుంచి నా భర్తను కాపాడుకోవడం కోసం వెళ్ళాను. ఆ ధరణి నా భర్త మీద ఆశపడింది. తను నన్ను, మా ఆయన్ని ఎక్కడ విడతీస్తుందో అన్న భయంతో నేను ఆ ధరణి పేరెంట్స్ని కలవడానికి వెళ్ళాను. కలిసి వాళ్ళని ప్రాధేయపడ్డాను. అందుకనే నేను అక్కడికి వెళ్ళాను. అత్త, చూడత్త, తిను ధరణియే, దొరికిపోయినందుకు ఇలా మాట మార్చేస్తుంది అని చెబుతుంది. లేదు చందన, నువ్వు పొరపాటు పడుతున్నావు. మైథిలి చెప్పిందంతా నిజమే అని అనేసరికి ఇక చందన, కైలాష్నాథ్ ఇద్దరూ మొహమొహాలు చూసుకుంటారు. ఏంటి, ఈ ధరణి మైథిలి కాదా అని చందన అంటుంది. అవును, తాను ఆ నాగేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్ళిన విషయం నాతో చెప్పింది అని ఇక సౌదామిని అనేసరికి సాకేత్ వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతారు. హరిచంద్ర ప్రసాద్ అయితే, అమ్మా మైథిలి, నీ గురించి నాకు తెలుసు. ఈ రెండు కుటుంబాలను కలపాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు అబద్ధం చెప్పినా సరే నువ్వు ఈ రెండు కుటుంబాల కోసమే కదా. నువ్వు ఎప్పుడు గెలవాలి, నువ్వు అనుకున్నట్లుగా నా తమ్ముడిని నా ఇంటికి చేర్చాలి అని మనసులో అనుకుంటాడు. లేదత్తా, ఇది అబద్ధం చెబుతుంది. నిజంగా తను నాగేంద్ర ప్రసాద్ కూతురు ధరణి అని అంటే, చందన, నీకు బాగా పిచ్చి పట్టింది. నువ్వు ఇలా ప్రవర్తిస్తుంటే నాకు చిరాగ్గా ఉంది. తను మైథిలి, ధరణి కాదు. నువ్వు ఇంకొకసారి ధరణి పేరు ఎత్తితే ఊరుకోను. ఆ ధరణి గురించి నా కొడుకును కాపాడడం కోసం మైథిలి అయితే చాలా ప్రయత్నాలు చేస్తుంది. మరి ఆ నాగేంద్ర ప్రసాద్ కూతురు ఈ మైథిలి కాకపోతే ఈ మైథిలి తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతుంది. నీ ఫోన్లో వాళ్ళ ఫోటోలు ఉంటాయి కదా, చూపించు అని ఇక మైథిలిని ధరణి అడుగుతుంది. మీ అమ్మ నాన్న అంటే ఇక తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు అని అన్నావు, కానీ మీ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది కదా, అది చూపించు అని అడుగుతుంది. సౌదామిని,
అమ్మా చందన, నువ్వు మైథిల్ని ఇలా ఇబ్బంది పెట్టడం ఏమీ బాగోలేదు అనంటే, లేదత్తయ్య, నేను ఫోటో చూపిస్తాను. లేకపోతే ఆ నాగేంద్ర ప్రసాద్ గారి కూతురు నేనే అనుకుంటుంది. ఎంత చెప్పినా తను వినిపించుకోవటం లేదు. ఆ ధరణిని నేనే అనుకుని అక్క ఇలా మాట్లాడుతుంది. తనకు నా తల్లిదండ్రులు ఎవరో చూపిస్తే ఇక తనలో ఎలాంటి అనుమానం ఉండదు కదా. మీ అందరికీ కూడా నా తల్లిదండ్రులు ఎవరో తెలియాలి కదా అని మైథిలి ఇక తన ఫోన్ తీసుకుని తన ఫోన్లో తల్లిదండ్రుల ఫోటోలు అయితే చూపిస్తుంది. అది చూసి చందన షాక్ అవుతుంది. ఇక సాకేత్ కూడా ఏంటి ఇది మళ్ళీ ఏం మాయ చేసింది అని అనుకుంటాడు. ఇక ఆ ఫోటో చూసి సౌదామిని, చూసావా, ఇప్పటికైనా నీ అనుమానం వదిలిపోయిందా? ఇప్పటి వరకు మైథిలిని నానా మాటలు అన్నావు, ముందు తనకు సారీ చెప్పు అనంటే, అది కాదత్త, ఎంత చెప్పినా సరే నా మనసు అసలు ఒప్పుకోవటం లేదు అనంటే, ఇక ఏంటి చందన, సారీ చెప్పమన్నాను కదా, సారీ చెప్పు, ఇంకేమీ మాట్లాడకు అని అనేసరికి, సారీ మైథిలి అని చందన అంటుంది. చందన, కైలాస్నాథ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సౌదామిని మైథిలితో, చందన మాటలు ఏమీ పట్టించుకోకు, తనేదో ఆవేశంలో మాట్లాడింది అనంటే, అయ్యో అత్తయ్య, తను నాకు ఎంతైనా అక్క లాంటిది. అలాంటి అక్క ఈ చెల్లెలు ఒక మాట అంటే నేను పడలేనా? తనకు నిజం తెలియక నేను అక్కడికి ఎందుకు వెళ్ళానో తెలియక అలా మాట్లాడింది అంతే అత్తయ్య. ఆ మాత్రం దానికి నేను ఎందుకు బాధపడతాను అని మైథిలి అంటుంటే, ఆ అబ్బాయి ఏం యాక్టింగు అని అనుకుంటాడు సాకేత్. ఇక సౌదామిని హరిశ్చంద్ర ప్రసాద్ కూడా అక్కడి నుంచి వెళ్ళాక సాకేత్ అయితే, ఏంటి మైథిలి, అప్పటికప్పుడు ఎలా మాట మార్చేశావు, నువ్వు దొరికిపోయావు అని అనుకున్నాను. ఇక నీ పని అయిపోయింది అని అనుకున్నాను. నువ్వు ధరణివని తెలిస్తే అమ్మ నిన్ను ఇంట్లోంచి బయటకు పంపించేస్తే నా మెడిసిన్ ఎక్కడ ఆగిపోతుందో అని చాలా టెన్షన్ పడ్డాను. ఈ రోజుతో అంతా అయిపోయింది అనుకున్నాను. కానీ ఎంత తెలివిగా మాట మార్చేశావు. సరే, మాట అయితే మార్చేశావు. మా అమ్మతో ఎప్పుడు చెప్పావు నువ్వు మీ నాన్నను కలిసిన విషయం అని అంటే, బావా, నాకు తెలుసు, ఈ చందనక్క మీ నాన్న కలిసి డిటెక్టివ్ని పెట్టారు, ఆ విషయం నాకు తెలియదు అని అనుకున్నారు. అతను ఫోటోలు తీసినప్పుడు నేను చూశాను. అందుకనే నేను వచ్చి అత్తయ్యతో ముందే విషయం చెప్పా. చూసావా నా ప్లాన్ ఎలాగుందో అని అంటే, అదంతా బాగానే ఉంది, మా అమ్మతో ముందు చెప్పావు. పాపం ఆ చందన ఏదో నువ్వు ధరణివి అని నిరూపించి ఫూల్ అయిపోయింది. కానీ ఏదో ఒక రోజు నిజమైతే బయటపడుతుంది కదా అని అంటే, అప్పుడు చూద్దాంలే బావా అని మైథిలి అంటుంది. సర్లే కానీ మీ అమ్మా నాన్నల ఫోటోలంటూ వీళ్ళెవరిని చూపించావు? వీళ్ళని ఎప్పుడైనా చందన చూస్తే అప్పుడైనా నిజం బయటపడిపోతుంది కదా అని అంటే, వీళ్ళు ఇక్కడ ఉండరు, వీళ్ళు నా ఫ్రెండ్ అమ్మా నాన్నలు అమెరికా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏఐ సహాయంతో నేను వాళ్ళ కూతురిని అన్నట్లుగా మార్చుకుని ఫ్యామిలీ ఫోటో చేశాను. అదే చందనక్కకు మావయ్యకు చూపించాను. అలాగే అత్తయ్య కూడా అందరూ నమ్మేశారు. వాళ్ళే నా తల్లిదండ్రులు అనుకుంటున్నారు. తీర్థయాత్రల పేరుతో వాళ్ళు 3-4 నెలలు రారు అని చెప్పేశాను. ఇక అత్తయ్య కూడా అదే నమ్ముతుంది. ఇక అన్ని గొడవలు సెట్ అయిపోయాయి బావా అని మైథిలి అయితే సాకేత్తో అంటుంది. ఇక చందన అయితే, ఏంటి మావయ్య, ఆ మైథిలి ధరణి ఒక్కరే అని అనుకున్నాను, కానీ మైథిలి వేరు. అసలు ఆ ధరణి ఎలా ఉంటుంది? ఆ డిటెక్టివ్ తెలియక ఈ మైథిలినే ధరణి అని ఫోటోలు తీశాడు. అసలు ధరణిని వదిలేసి ఈ మైథిలిని ఫోటోలు తీశాడు. మనకేమో ఇదంతా తెలియక మనమేదో ఈ ధరణే మైథిలి అని అనుకుని ఇప్పుడే ఈ క్షణమే బయటకు గెంటేయచ్చు అని ప్లాన్ వేసుకుని వచ్చాము. కానీ ఇలా జరిగింది ఏంటి మావయ్య అనంటే, చందన, నువ్వేమీ కంగారు పడకు. ఈరోజు తప్పించుకున్న ఆ ధరణి ఎన్నో రోజులు మనకు కనిపించకుండా ఉండదు కదా. మనం వాళ్ళ ఇంటి మీద నిఘా పెడదాము, ఎలాగైనా సరే ధరణిని పట్టుకుందాము అని కైలాష్నాథ్ చెప్తాడు. మైథిలి, నువ్వు ఎంతో తెలివిగా ఇప్పటి వరకు అంతా నడిపించుకుని వచ్చావు. నువ్వు ఒక విషయం మర్చిపోయావు. నువ్వు అనుకున్నట్లుగా 6 నెలలు టైం అయిపోయింది. ఇప్పుడు నా మెడిసిన్ రిలీజ్ అవ్వుద్ది, నీకు టెస్టులు చేయిస్తాము. ఇక ఎలాంటి ఇష్యూస్ లేకపోతే నా మెడిసిన్ మార్కెట్లోకి వస్తుంది.
అప్పుడు నువ్వే ధరణివి అన్న విషయం నేను అమ్మ ముందు, అదే అందరి ముందు బయట పెట్టేస్తాను. ఇక అప్పుడైనా నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిందే అని అనేసరికి మైథిలిలో అయితే భయం మొదలవుతుంది. బావ నా విషయంలో మనసు మార్చుకునేలా లేడు. ఎంతైనా అత్తయ్య కొడుకే కదా. అత్తయ్యకు ఉన్నంత తిక్క బావకు ఉంది. ఇద్దరూ తిక్కలోళ్ళే. ఎలాగైనా నేను బావ మనసు మార్చాలి. అసలు మావయ్య ఎందుకు అత్తయ్య మీదకు రౌడీని పంపించాడో ఆ విషయాలన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు నేను బావకు చెప్పాల్సిన టైం వచ్చింది అంటూ ఇక బావా నేను నీకొక వీడియో చూపిస్తాను అని అంటే ఏంటి ఏం వీడియో అని అంటాడు. ఇక ఇక తన ఫోన్లో వీడియో అయితే సాకేత్కి చూపిస్తుంది. ఆ వీడియో చూసి సాకేత్ చాలా టెన్షన్ పడతాడు. ఏంటి మా నాన్న రౌడీని పెట్టి కోర్టు ముందు మా అమ్మ మీద హత్యా ప్రయత్నం చేయమన్నాడా? ఎందుకు ఇలా చేశాడు అని అంటే ఏమో బావా అది నువ్వే తెలుసుకోవాలి అని అంటుంది. ఈ వీడియో ఎప్పుడు తీసావో అని సాకేత్ అడిగితే మొన్ననే ఆ రౌడీ ఇంటికి వచ్చాడు. మావయ్య వాడితో పక్కకు వెళ్ళి మాట్లాడాడు. నేను చెప్పినా మీరెవరూ నమ్మరని ఇలా సాక్ష్యం కింద ఉంటుందని వీడియో తీశాను అని అంటే వీడియో తీసి మంచి పనే చేశావు. మా అమ్మ మీదకి రౌడీని పంపించాల్సిన అవసరం నాన్నకి ఏముంది? ఎలాగైనా అసలు నాన్న ఏం చేయాలనుకుంటున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకుంటాను అని ఇక మైథిలితో సాకేత్ అంటాడు. కైలాష్నాథ్ తన ఫ్రెండ్ చక్రవర్తితో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఏంట్రా నీ బావ ఆస్తి అంతా నీ గుప్పట్లోకి వచ్చేసిందా అని అంటే ఏంట్రా నేను అనుకున్నది ఏదీ జరగలేదు. చందన్కు సాకేత్కు పెళ్లి జరిగితే చందన రూపంలో ఆస్తి వస్తుంది అని అనుకున్నాను. కానీ మా వాడు వేరేదాన్ని చేసుకున్నాడు. ఎలాగైనా సరే నేను ఆ అమ్మాయి అడ్డు తొలగించి నా కొడుక్కి నా మేనకోడలు చందన్ని ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను. అదంతా సరే నాగేంద్ర ప్రసాద్ విషయం ఏమైంది? కోర్టు గొడవ అన్నావు కదా అని అంటే అవును వాడు ఆస్తి కోసం కోర్టుకు వెళ్ళాడు. నేను ఎన్నా తక్కువ తిన్నానా? ఇక ఆ నాగేంద్ర ప్రసాద్ మీద కోపం సౌదామినిలో ఎక్కువగా ఉండాలని సౌదామిని మీద రౌడీని పెట్టి మరీ అటాక్ చేయించాను. అసలు ఆ నాగేంద్ర ప్రసాద్ని నేను మొదటి నుంచి ఫూల్ చేస్తూ ఇటు సౌదామినిని నాగేంద్ర ప్రసాద్ మీద కోపంతో రగిలిపోయేలా చేస్తున్నాను. పాపం ఆ నాగేంద్ర ప్రసాద్ చేయని తప్పుకు కూడా శిక్ష అనుభవిస్తున్నాడు. వాడి మంచితనమే వాడికి శిక్ష అనుభవించేలా చేస్తుంది. దానికి మనం ఏమీ చెయ్యలేము. త్వరలోనే నేను అనుకున్నట్లు ఇక ఆ మైథిలిని బయటకు పంపించేస్తే నా కొడుక్కి నా మేనకోడల్ని ఇచ్చి పెళ్లి జరిపిస్తాను. ఇక ఆ నాగేంద్ర ప్రసాద్ అడ్డు కూడా తొలగిస్తాను అని చెప్పే మాటలు సాకేత్ అయితే వింటాడు. అంటే నాన్న ఆస్తి కోసం ఇంతలా దిగజారిపోయాడా అని అనుకుంటాడు. ఇక కైలాష్నాథ్ తన ఫ్రెండ్తో అవునరా నేను ఆస్తి కోసం నా కన్న కూతురే కోలుకోకుండా చేశాను. అలాంటిది ఆ నాగేంద్ర ప్రసాద్ని భూమి మీద లేకుండా చేయడం నాకు ఒక క్షణం పట్టదు. కాకపోతే వాడు ఇన్ని రోజులు వానపాముల ఆస్తి కోసం రాకుండా ఎక్కడో పడి ఉన్నాడు అని అనుకున్నాను. కానీ వాడి పెళ్ళం ఈరోజు కోర్టులో ఆస్తి కావాలంటూ వేసింది. కానీ నేను చాలా తెలివిగా మా బావతోనే అబద్ధం చెప్పించాను. ఇక ఆస్తి వాళ్ళకు వెళ్లకుండా చేస్తాను. అలాగే ఈ మైథిలిని గెంటేసి సాకేత్కి చందనకి పెళ్లి జరిపిస్తాను. అప్పుడు ఆస్తి మొత్తం నాదవుతుంది, నా గుప్పెట్లో ఉంటుంది అని కైలాష్నాథ్ అంటాడు. అంటే ఇన్ని రోజులు ఉష పరిస్థితికి కారణం నాన్నేనన్నమాట. అనవసరంగా నాగేంద్ర ప్రసాద్ మావయ్య మీద ద్వేషం పెంచుకున్నాము. అమ్మకు అనుక్షణం నాగేంద్ర ప్రసాద్ మావయ్య గురించి నూరు పోస్తూ అమ్మను అలాగే నాగేంద్ర ప్రసాద్ మావయ్యను విడగొట్టాడు. పాపం మైథిలి చెప్పిందంతా నిజమే. వాళ్ళ నాన్న చాలా మంచివాడు అంటూ వాళ్ళ నాన్న గురించి ఎంతో గొప్పగా చెబుతుంది. నేనే ఒక్కసారి కూడా అసలు వాళ్ళ మాట వినిపించుకోలేదు. నాగేంద్ర ప్రసాద్ మావయ్య చాలా బాధగానే ఉండేవాడు. అది ఏమీ పట్టించుకోకుండా మా నాన్న చేసిన పనికి నాగేంద్ర ప్రసాద్ మావయ్యను ఈ ఇంటి నుంచి దూరం చేసుకున్నాము. లేదు, ఇప్పుడు నాన్న నిజస్వరూపం తెలిసింది. నేనే ఎలాగైనా చిన్నమావయ్యను తీసుకురావాలి.
ఇంట్లో అందరం కలిసి ఉండాలి, అమ్మకు మావయ్యను దగ్గర చెయ్యాలి అంటూ ఇక సాకేత్ అయితే నాగేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్తాడు. నాగేంద్ర ప్రసాద్ సాకేత్ని చూసి రా బాబు అంటూ చాలా ప్రేమగా పలకరిస్తాడు. ఇక మావయ్య అంటూ సాకేత్ నాగేంద్ర ప్రసాద్ని పిలుస్తాడు.